దక్ష సినిమా ట్రైలర్కు విచ్చేసిన అతిరథ మహారాజులు, వేదిక మీద ఉన్న చాలామంది పెద్ద మనుషులు, దశరథ్ గారు, రేలంగి నరసింహరావు గారు, 100 సినిమాలు తీసిన ప్రొడ్యూసర్ మా రామ్ సత్తన్న గారు, మా తల్లాడ వెంకన్న గారు, మరియు వేదిక మీద ఉన్న మిగతా పెద్దల డిస్ట్రిబ్యూటర్లకు అందరికీ కూడా పేరు పేరున నా వందనాలు చెప్తూ, తమ్ముడు సాయి చిన్నతనంలోనే ఒక ప్రొడ్యూసర్గా మొన్నటి వరకు నమస్తే సేఠ్జీ అని చెప్పేసి కోవిడ్ టైంలో కిరాణా షాప్ ఎట్లుండేది అనేది ఒక స్టోరీ. అంటే కోవిడ్కు భయపడకుండా ప్రాణాలకు తెగించి ఒక కిరాణా షాప్లో ఎసెన్షియల్ కిట్స్, పప్పు అయితేమి, ఉప్పు అయితేమి అవన్నీ అమ్మడానికి ధైర్యం చేసి వాళ్ళందరి బతికెట్లుండదు అనేది ఒక సినిమా తీసి సక్సెస్ఫుల్గా హిట్ తీసుకున్నాడు మా తల్లాడు వెంకన్న గారు, మా సాయి గారు, వీళ్ళంతా కలిసి. ఈ దక్ష సినిమాకి డైరెక్టర్గా వివేక్ గారు మరియు ప్రొడ్యూసర్గా సాయి గారు, చాలామంది దాంట్లో నటించిన ప్రతి ఒక్క, ముఖ్యంగా శరత్ బాబు గారి అబ్బాయి ఆయుష్ గారిని ఫస్ట్ పిక్చర్. ఈ సినిమా ఇందాకనే మనం శరత్ బాబు గారు మన మధ్యలో లేరు, ఒక లెజెండరీ హీరో, ఒక క్యారెక్టర్ ఆర్టిస్టు, అన్ని భాషలలో దేశంలో 140 కోట్ల మంది అభిమానించే శరత్ బాబు గారు మన మధ్యలో లేకపోవడం బాధాకరం. అటువంటి శరత్ బాబు గారి బాటలో, ఆయన అడుగుజాడలోనే ఆయుష్ గారు కూడా సక్సెస్ఫుల్ హీరోగా ఎదగాలని చెప్పేసి మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తూ, కంగ్రాచులేట్ చేస్తూ, ఈ సినిమాను ప్రేక్షకులందరూ కూడా 25వ తారీఖు నాడు చూసి 100 రోజులు ఆడే విధంగా మనమందరం కూడా సపోర్ట్ చేద్దాం. ముఖ్యంగా ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా వాళ్ళకందరికీ కూడా, జర్నలిస్టులందరికీ కూడా నేను పేరు పేరున నా వందనాలు చెప్తూ, మనం చూసినాం మొన్న సినిమా బలగం. మనం పల్లెటూర్లలో ఉన్నప్పుడు ఇప్పటికి కూడా అన్ని కల్చరల్లో, ఏ భాష అయితేమి, ఏదైతేనేమి, ఆంధ్ర కావచ్చు, తెలంగాణ కావచ్చు, చనిపోయిన తర్వాత 11 వద్దులలో మనము పిట్టకు మనం తినే ఆహారాన్ని పెడతాం. అంటే వాళ్ళు వచ్చి, చనిపోయిన వాళ్ళు వచ్చి భోజనం చేసిపోవాలని. ఆ డైరెక్టర్ వేణు ఎట్లా తీసిండంటే, మనమందరం కుటుంబంలో అందరు బాగుండి కలిసిమెలిసి మంచిగా ఉంటేనే ఆ పిట్ట ముడుతుంది అనేది, కాకి ముడుతుంది అని చెప్పేసి మనకు ఒక నమ్మకం. కొన్ని వందల సంవత్సరాల నుంచి ఒక చరిత్ర దానికి. వీళ్ళ మధ్యలో సఖ్యత లేదని చెప్పేసి ఆ పిట్ట ముట్టకపోవడం, మళ్ళీ వీళ్ళందరూ ఆడబిడ్డ కలవడం కానీ అందరూ కూడా కలిసేసి ఆ పిట్ట ముట్టిన తర్వాతనే అది ఎండింగ్ సినిమా చూసిన వాళ్ళందరూ కూడా ఆ సినిమా లాస్ట్ ఎండింగ్ సాంగ్ చూసేసి ప్రతి ఒక్కరు కూడా ఏడవడం కూడా జరిగింది. అటువంటి సినిమాలు, చిన్న సినిమా అయినా తప్ప నంబర్ 1 హిట్గా కూడా వందలాది కోట్లు పెట్టాల్సిన అవసరం లేదు. 1 కోటి రూపాయలతోటి కూడా సినిమా తీసి ఇలా 100 రోజులు ఆడిన చరిత్ర కూడా మన తెలంగాణ రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నది. కాబట్టి ఇలా మన ప్రీతమ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కూడా సినీ పరిశ్రమ కోసం గత 9.5 సంవత్సరాలుగా ఫుల్ ప్రమోట్ చేస్తూ, అంత కోవిడ్ టైంలో కూడా మన దగ్గర థియేటర్లను కూడా, వేరే రాష్ట్రాలలో థియేటర్లని బంద్ ఉంటే మన దగ్గర కూడా థియేటర్లు ఓపెన్ చేసి సినీ పరిశ్రమను ఆదుకొని కార్మికులను, కళాకారులను కూడా ఆదుకున్న చరిత్ర మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారిది. మీరందరూ కూడా ఈ సినిమాను విజయవంతంగా నడిపించడానికి మనమందరం కూడా ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. జై తెలంగాణ.